ప్రస్తుతం ఇండియన్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 విడుదలకు ఇంకో 12 రోజుల సమయమే మిగిలి ఉంది. ఇంత పెద్ద సినిమాకు చాలా ముందే షూట్ పూర్తి చేసి ఈ పాటికి జోరుగా ప్రమోషన్లు చేస్తూ ఉండాలి. కానీ సుకుమార్ సినిమా అంటే చివరి వరకు హడావిడి తప్పదు. ఆయన మొదట నెమ్మదిగా షూటింగ్ చేస్తారు, ఆఖరిలో హడావిడి పడతారు. బెస్ట్ అవుట్ఫిట్ కోసం తపనలో భాగమే ఇదంతా. ఇక దశలో షూటింగ్ మరీ ఆలస్యం అవడంతో డిసెంబర్ 5కనే చిత్రం రిలీజ్ అవుతుందా లేదా అన్న సందేహాలు కలిగిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ తర్వాత సుకుమార్ అండ్ టీం రేయింబౌలు కష్టపడి పనిచేస్తూ సినిమాను గాడిన పెట్టారు. చివరిలో హడావిడి మాత్రం తప్పలేదు. నెలాఖరు వరకు షూటింగ్ కొనసాగుతుందనే వార్తలు వచ్చాయి. గత 2 వారి కష్టం వల్ల పుష్ప 2 షూటింగ్ ఒక కొలుక్కు వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పుష్ప 2 అత్యధిక రికార్డులతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. మరోవైపు పుష్ప 2 గురించి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా పుష్ప 2 సినిమాకి సాయం చేశారట ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయాన్ని తాజాగా స్వయంగా అల్లు అర్జున్ గారే తెలిపారట. ఆయన మాట్లాడుతూ, మా చిన్నమామయ్య పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాణిస్తూ ఉన్నారు. ఆయన పట్టుదలంటే నాకు చాలా ఇష్టం. నేను లేటెస్ట్గా నటిస్తున్న పుష్ప 2 సినిమా కోసం ఆయన గొప్ప సాయం చేశారు. తొందరలోనే అదేందో వెల్లడిస్తా. పవన్ మామయ్య అంటే నాకు చాలా ఇష్టం. పుష్ప విషయంలో ఆయన చేసింది నేను ఎప్పటికీ మర్చిపోను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అల్లు అర్జున్ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పుష్ప 2 ప్రీలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారట. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.